నోరు పెట్టి ఊదుకుంటూ తీసుకొస్తే అక్కడ శ్వాస తీసింది. అయితే ఊపిరి ఉందని నేను అన్న ఎటు తీసుకుపోతే తొందరగా ఎమర్జెన్సీలో తీసుకుంటారు అన్నంటే ఏరియా హాస్పిటల్ అయితే తొందరగా ఉంటుంది అన్న, ఆక్సిజన్ పెట్టుకుంటూ మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకోవచ్చు ఊపిరి ఉంటాయి అని అన్నయ్య చెప్పిండు. అదే స్పాట్ లో మేము మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టించినాం సార్. ఆక్సిజన్ అని పెట్టించినాక కళ్ళు తెరిచింది, కొంచెం శ్వాస ఆడినట్టు ఆడింది కానీ వాళ్ళ వల్ల కాదన్నారు, చనిపోయింది సార్. నా పేరు నాగమణి, మా పాప పేరు భవిజ్ఞ. మా పాపకు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే మా బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూస్తే నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు, 2 మాటలు బీకిండు. ఇంకంతే, ఇంకా పలకలేదు, ఎత్తుకున్నా అలవడిపోయింది. ఇంకంతే. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వచ్చింది, ఆమె గారిచింది ఇటు తాగొద్ది ఎట్టా అది ఇదని. అర్థం నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇంక గొడవ వేసుకొని కొరికితే నేను ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూస్తే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా ఆ పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదని తాగినన్ను ఇప్పుడు అల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది మగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. ఏమో సార్ తెలియదు, ఇంకా మరి ఎందుకు కొట్టిందో. ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ చేస్తారని నోరు మూసిండు. నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూస్తే చెయ్యి లాగినా అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధేసి నేలకేసి. ఇంకంతే, కాళ్ళు పట్టుకొని నేలకు పెట్టి పీకిండు, 2 సార్లు పీకిండు. ఇంకా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాడు. సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో ఉన్నాడా లేదు, పారిపోయిండు. స్థానికంగా ఉన్నట్టు వచ్చారు ఆయన దగ్గరికి నైట్ స్థానికులు. ఎండలేసి మాటలో 2 పీగులుగా చచ్చిపోయింది. ఇంక పలకలేదు, ఊలకలేదు. ఇంకెన్న నేను కొట్టిండి వెళ్ళిపోయిండు. రాత్రి 10:30 అయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు